బెంగుళూరులో ఉన్న మన తెలుగు కమ్యూనిటీ అందరికీ ఈ సినిమా చూడకపోతే ఈ సినిమాని మాత్రం చూడండి. ఎందుకంటే మన అందరికీ వీకెండ్ వస్తే సినిమా అనేది ఒక బెస్ట్ ఆప్షన్. అది మన తెలుగు వాళ్ళు అయితే ఏ లాంగ్వేజ్ సినిమా అయినా వీకెండ్ వస్తే కంపల్సరీగా చూస్తారు. అలాంటి సినిమాలో తెలుగులో మట్కా, తమిళ్లో కంగువ సినిమాలు అయితే మనల్ని డిసప్పాయింట్ చేసినాయి. కంగువకి అయితే ఎక్స్పెక్టేషన్స్ చాలానే పెట్టుకున్నాము. అలాంటిది కంగువ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. అది చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. అలాంటిది కన్నడలో వచ్చిన బైరతి రణగల్ సినిమా అయితే చాలా బాగుంది. ఇది 2015లో వచ్చిన మఫ్టీకి ఫ్రీక్వెల్. ఇది ఆడి మఫ్టీ సినిమా చూస్తుంటే మీకు అర్థమవుద్ది. నేనైతే మఫ్టీ చూడలేదు, ప్రీక్వెల్ అయితే చూశాను. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమా ఒక స్టోరీ. చిన్నప్పుడే మన హీరో ఆరుగురిని బాంబు పెట్టి మరీ లేపేస్తాడు. ఆ కారణం మూలంగానే జైలుకి వెళ్తాడు. జైల్లోనే కష్టపడి చదివి లాయర్ అవుతాడు. అలాంటిది కొన్ని రీజన్స్ పరంగా గ్యాంగ్స్టర్గా మారుతాడు. అసలుకి హీరో ఎందుకు గ్యాంగ్స్టర్గా మారాల్సి వచ్చింది, అసలు ఏంటి అనేది మీరు సినిమా చూస్తుంది. సినిమా విషయానికి వస్తే ఇంటర్వల్ బ్యాంక్ గాంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళద్ది. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. అయితే ఇంటర్వల్ కానించి మన శివన్న మాస్ అనేది స్టార్ట్ అవుద్ది. సెకండ్ హాఫ్ కానించి మన శివన్న వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. శివన్న ఒక హీరోయిజాన్ని చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అంటే శివన్నే. స్క్రీన్ ప్రెసెన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇంటర్వల్ కానించి ఆ ఇంటర్వల్ ఫైట్ అయితే చాలా బాగుంటుంది. శివన్న ఫ్యాన్స్కి అయితే గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. శివన్న ఫ్యాన్సే కాదు, సినిమా చూసే ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఫైటు చాలా బాగుంటుంది. ఇంకా తన కళ్ళతోనే సెకండ్ హాఫ్ అంతా నడిపాడు శివన్న. శివరాజ్ కుమార్ గారి గురించి ఏం చెప్తామండి, అయినా చాలా మంచి యాక్టర్. తను ఒక లెజెండ్ అని చెప్పుకోవచ్చు. తన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. రుక్మిణి వసంతి చాలా బాగుంది. రుక్మిణి వసంతి మోడల్ లుక్ కన్నా ఇలాంటి హోమ్లీ లుక్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో చాలా అందంగాను చాలా హోమ్లీ లుక్గాను చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్ విషయం వచ్చేప్పటికి క్లైమాక్స్ అయితే కొంచెం డల్ అయింది. క్లైమాక్స్ అనేది ఇంకొంచెం హై ఉంటే ఇంకా బాగుండేది, అయినా పర్లేదులే. ఇంకా సాంగ్స్ కూడా అంత గొప్పగా ఏం లేవు. బీజిఎం అయితే చాలా బాగుంది. ఇంకా సినిమాలో కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఆ సీన్స్ మనల్ని చాలా బాగా ఎంగేజ్ చేస్తాయి. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే శివన్న వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. కొంతమంది మఫ్టీ ఇంకా బాగుంది అన్నారు. నాకు మఫ్టీ సినిమా గురించి పెద్దగా తెలియదు, నేనైతే చూడలేదు. మీరు చూసుంటే కామెంట్ చేయండి. మఫ్టీ బెటరా లేదా ఈ సినిమా బెటరా అనేది కింద కామెంట్ చేయండి. రేటింగ్ అయితే 3/5. సినిమా అయితే నాకు నచ్చింది.